పల్లె మెల్లగా నిద్రలేస్తోంది. చిన్ను ఇంటి ముందు ఒక తెల్ల గొర్రెపిల్ల ఆడుకుంటూ ఉంది. తాతయ్య, ఈరోజు నా గొర్రెను పొలానికి తీసుకెళ్తా. జాగ్రత్త చిన్ను, ఈరోజు వర్షం పడేలా ఉంది. ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలి వేగంగా వీచింది. వర్షం మొదలైంది. అయ్యో, ఇప్పుడు మేతేలా? అని చిన్ను దిగులుగా కూర్చున్నాడు. చిన్ను గొర్రెపిల్లను దగ్గరికి తీసుకుని వాన ఆగే వరకు ఎదురుచూస్తున్నాడు. భయపడకు, వర్షం తగ్గాక తప్పకుండా తీసుకెళ్తా. కొద్దిసేపటికి వాన తగ్గింది. పచ్చని వాసనతో పల్లె మళ్లీ నవ్వింది. అబ్బా, ఇప్పుడు వెళ్ళొచ్చు. చిన్ను తన తెల్ల గొర్రెపిల్లతో పొలాల వైపు నడుస్తున్నాడు. ముందు నీరు పొంగిన కాలువ, మధ్యలో ఒక చిన్న వంతెన. వంతెన పక్కన పళ్లతో నిండిన ఒక రేగి చెట్టు. అమ్మో, ఎన్ని రేగి పళ్ళో! చిన్ను గమనించకుండానే తెల్ల గొర్రె వంతెన మీదకి ఎక్కింది. అదే సమయంలో ఎదురుగా నల్ల గొర్రె నడిచి వస్తోంది. ఇద్దరికీ దారి ఒక్కటే, సమయం మాత్రం వేరే. అప్పుడు రెండు గొర్రెలు ఇలా అనుకున్నాయి. నాకు ఆకలిగా ఉంది, ముందు నేను వెళ్ళాలి. కాదు, నాకు సమయం లేదు, నేను ముందు ఇంటికి వెళ్ళాలి. మాటలు కోపంగా మారాయి. కోపం గొడవగా మారింది. కొమ్ములు ఢీకొంటాయి. ఒక్క క్షణంలో రెండు కొమ్ములు విరిగాయి. రక్తం కారింది. చిన్ను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగండి, ఆగండి! చిన్ను రెండు గొర్రెలను విడదీశాడు. ఎందుకిలా కొట్టుకుంటున్నారు? నొప్పితో రెండు గొర్రెలు తమ బాధను చెప్పాయి. నాకు ఆకలి చిన్ను, నా యజమాని నన్ను వెతుకుతాడు. చిన్ను మాటల్లో కోపం లేదు. వాళ్ళిద్దరికీ ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఉంది. ఒకరు కాస్త సర్దుకుంటే ఇంత నష్టం వచ్చేది కాదు కదా. చిన్ను నల్లగొర్రె వైపు చూశాడు. ముందు నువ్వే వెళ్ళు. అంతలో ఒక మనిషి బాధగా వచ్చాడు. నా గొర్రె కనిపించలేదు బాబూ. చిన్ను జరిగినదంతా చెప్పాడు. ధన్యవాదాలు నాన్న. సాయంత్రం చిన్ను తన తెల్ల గొర్రెతో ఇంటికి తిరిగి వచ్చాడు. గొడవ కంటే సర్దుబాటు గొప్పది. ఒక్క అడుగు వెనక్కి వేస్తే రెండు జీవితాలు ముందుకు వేస్తాయి. చిన్ను, ఈ రాత్రి నీకొక కథ చెప్తాను. ఈ కథలో మంచుంటుంది, చలి ఉంటుంది, ఒంటరితనం కూడా ఉంటుంది. భయంకరమైన కథనా అమ్మమ్మ? కాదురా, ధైర్యం నేర్పే కథ. మన ఊరికి చాలా చాలా దూరంలో మంచుతో నిండిన ఒక దేశముంది. అక్కడ సూర్యుడు కూడా చాలా అరుదుగా నవ్వుతాడు. అక్కడే పెంగ్విన్లు కుటుంబాలతో గుంపులుగా జీవిస్తాయి. అందులో ఒక చిన్న పెంగ్విన్ పేరు పింగు. చాలా చలాకి, చాలా ముద్దుగా ఉంటుంది. అమ్మా, ఈరోజు నేను నాన్నతో సముద్రానికి వస్తానా? వస్తావు నాన్నా, కాని నా దగ్గరే ఉండాలి. గుంపు విడిచిపెడితే చలి మనల్ని తింటుందిరా. సరే నాన్నా. పింగు ప్రపంచమంతా అమ్మ, నాన్న, ఆ చిన్న గుంపే. ఒకరోజు ఆకాశం నల్లబడింది. గాలి వేగంగా వీచింది. అమ్మా, గాలి గట్టిగా ఉంది. నా రెక్కల కిందకిరా. అకస్మాత్తుగా భయంకరమైన మంచు తుఫాను. గాలి, మంచు, చీకటి. పెంగ్విన్ గుంపు చల్లా చెదురైంది. తుఫాన్ ఆగిన తర్వాత పింగు కళ్ళు తెరిచింది. చుట్టూ మంచే, మనుషుల్లేరు. అమ్మా, నాన్న! ఎవరూ స్పందించలేదు. అదిరా చిన్ను, ఒంటరితనం అంటే. అమ్మమ్మ, అతను ఒంటరిగా మిగిలిపోయాడా? అవునురా, కాని కథ అక్కడే ఆగదు. పింగు ఏడ్చింది, భయపడింది. కాని ఒక మాట గుర్తొచ్చింది. బతకాలంటే నడవాలి నానా. నేను బతకాలి, అమ్మ కోసం. పింగు ఒంటరిగా సముద్రంలోకి దిగింది. చేపలు పట్టుకోవడం నేర్చుకుంది. చలిని తట్టుకోవడం నేర్చుకుంది. రాత్రిల్లో నక్షత్రాలను చూస్తూ నిద్రపోయేది. ఒకరోజు పెద్ద సముద్ర మృగం పింగు వేగంగా ఈదింది. ప్రాణం దక్కింది. భయమున్నా ధైర్యం వదల్లేదురా. రోజులు గడిచాయి. మాట్లాడటానికి ఎవరు లేరు, నవ్వడానికి ఎవరు లేరు. నేను ఎప్పటికీ ఒంటరిగానేనా? అప్పుడు దూరంగా ఇంకొక పెంగ్విన్ గుంపు. ఇంకా నా వాళ్ళున్నారా? నువ్వెవరు? నేను
నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. అకస్మాత్తుగా ఒక చిన్న పింగ్విన్ నీళ్లలో పడిపోయింది. ఆగండి! పింగు దూకింది, కాపాడింది. నువ్వు ఒంటరిగా కాదు, ఇప్పట్నుంచి మాటోనే. పింగు కళ్ళల్లో కన్నీళ్ళు, ఈసారి ఆనందం. అమ్మమ్మ, అతను ఓడిపోలేదు కదా? ఒంటరిగా మిగిలిపోయినా ఆశని వదిలిపెట్టలేదురా. చిన్నువు, జీవితంలో మన వాళ్ళు దూరమైనా మన ధైర్యం మనతో ఉంటే మన ప్రయాణం ఆగదు. ఒంటరిగా ఉన్నా ఆశ ఉంటే జీవితం మళ్ళీ కుటుంబాన్నిస్తుంది. సిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు చాలా పేదరికంలో జీవించేవారు. నీళ్లు లేవు, పంటలు లేవు, సంతోషం కూడా చాలా తక్కువ. అక్కడే మన హీరో చిన్ను ఉండేవాడు. చిన్ను రోజూ ఆకాశం వైపు చూసి దేవుడా, మా ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు హిమాలయాల్లో తపస్సు చేసిన ఒక మహాముని ఆ గ్రామంలో అడుగుపెట్టాడు. అద్భుతం జరిగింది. మొక్కలు చిగురించాయి, పూలు పూసాయి, కాయలు కాశాయి. చిన్ను ఆశ్చర్యంగా అన్నాడు, అమ్మమ్మ, ఈ తాతయ్య దేవుడా? ప్రజలంతా ముని దగ్గరకు వెళ్ళి, మీరు దేవుడే స్వామి అంటూ పూజించడం మొదలుపెట్టారు. ముని మౌనంగా నవ్వాడు. ఒకరోజు అకస్మాత్తుగా భయంకరమైన గాలి తుఫాను, వరద నీళ్లు, గ్రామం మొత్తం వణికిపోయింది. చిన్ను అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని అమ్మా, మనకేమవుతుంది అని అడిగాడు. అందరూ ముని దగ్గరకు పరిగెత్తారు. కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. ముని కళ్ళు మూసుకున్నాడు. తన తపోశక్తినంతా ఉపయోగించాడు. గాలి ఆగిపోయింది, వరద తగ్గిపోయింది, గ్రామం కాపాడబడింది. ప్రజలు ఆనందంతో అరవడం మొదలుపెట్టారు. మీరు దేవుడే, మీరు దేవుడే. చిన్ను కూడా చప్పట్లు కొట్టాడు. కొన్ని రోజులకు ఆ ముని అనుకోకుండా మరణించాడు. గ్రామం మొత్తం ఏడ్చింది. చిన్ను కన్నీళ్లతో అన్నాడు, దేవుడు కూడా చనిపోతాడమ్మమ్మ? యమభటులు మునిని తీసుకెళ్లారు, కాని నరకానికి. ముని ఆశ్చర్యపోయాడు. నేను అన్నీ మంచి పనులే చేశాను, నన్ను నరకానికెందుకు తీసుకొచ్చారు? నాయనా, నువ్వు మంచి పనులు చేశావు, కానీ ఒక పెద్ద తప్పు చేశావు. పరమశివుడు సముద్రంలో ఉన్న ఒక పడవ ఒడ్డుకు రావాలని గాలి ఇచ్చాడు. ఆ పడవలో 100 మంది ప్రాణాలు ఉన్నాయి. కానీ నీవు గర్వంతో నాకు మించిన శక్తి ఎవరికీ లేదు అని భావించి ఆ గాలిని ఆపేశావు. ఆ పడవ మునిగిపోయింది. 100 మంది ప్రాణాలు పోయాయి. నేను ప్రజలను కాపాడటానికే చేశాను స్వామి. నాయనా, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. అలాంటిది ఆ శివుడే ఆపలేడా? గర్వం వచ్చేసరికి దైవం దూరమవుతుంది. ఈ కథను విన్న చిన్ను మౌనంగా కూర్చున్నాడు. అమ్మమ్మ చిన్నుని అడిగింది, ఏమర్థమైంది నాన్నా? చిన్ను మెల్లగా అన్నాడు, అమ్మమ్మ, మనకున్న శక్తి ఎంతైనా గర్వం ఉండకూడదు. మనకంటే దైవం గొప్పదని గుర్తుంచుకోవాలి. అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, అదేరా నిజమైన బుద్ధి. మనిషి ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది. గర్వం పెరిగితే మంచి కూడా పాపంగా మారుతుంది. సంక్రాంతి అయిపోయింది. పల్లె మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది. ముగ్గులు చెదిరిపోయాయి. బొగ్గుల మంట ఆరిపోయింది. ఆకాశం ఖాళీగా ఉంది. కాని చిన్ను మనసులో మాత్రం ఇంకా పండుగ జ్ఞాపకాలు మిగిలాయి. ఆ రోజు ఉదయం చిన్ను పొలాల వైపు నడిచాడు. అక్కడ ఒక పక్షి నేలపై పడిపోయుంది. దగ్గరగా వెళ్ళి చూశాడు. రెక్కకి గాయం, చుట్టూ రక్తం, పక్కనే ఒక మంజాదారం. చిన్ను గుండె ఆగినట్టయింది. ఇది మనం ఎగిరేసిన గాలిపటం దారమేనా అని తనలో తానే అడిగికున్నాడు. పక్షిని మెల్లగా ఎట్టుకున్నాడు. అంతలో గాలిలో ఊగుతున్న మంజాదారం చిన్ను చేతికి చుట్టుకుంది. చేతికి కోతపడింది. నొప్పొచ్చింది. కాని చిన్ను ఏడవలేదు. ఎందుకంటే ఆ పక్షి నొప్పి తన నొప్పి కన్నా పెద్దగా అనిపించింది. చొక్కా చింపి పక్షి రెక్కకి కట్టాడు. రక్తం చేతిలో ఉంది. కాని దయ మనసులో ఉంది. ఇంటికి పరుగెత్తాడు. అమ్మమ్మ చిన్ను చేతిని చూసి భయపడిపోయింది. అయ్యో నాన్నా, ఎలా అయిందిది? చిన్ను మెల్లగా చెప్పాడు. అమ్మమ్మ, మంజాదారం పక్షులకు నొప్పిస్తుంది. ఆ మాటలు విన్న అమ్మమ్మ మౌనంగా నిలబడింది.
సాయంత్రం చిన్ను గాయపడ్డ పక్షిని చెట్టు కింద ఉంచాడు. నీళ్లు పోశాడు, గింజలు పెట్టాడు. కొద్దిసేపటికి ఆ పక్షి రెక్కలు విప్పింది. మెల్లగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. చిన్ను ఆకాశం వైపు చూశాడు. చేతిలో నొప్పుంది, కాని మనసులో శాంతి ఉంది. అమ్మమ్మ చిన్ను దగ్గరికి వచ్చి అంది, "నువ్వు ఈరోజు గాలిపటం ఎగరేయలేదు నాన్నా, ఒక ప్రాణాన్ని కాపాడావు." చిన్ను మెల్లగా చెప్పాడు, అమ్మమ్మ, పండుగంటే సంతోషం మాత్రమే కాదు, ఎవరికీ నొప్పి ఇవ్వకపోవడం కూడా. పిల్లలారా, ఈ సంక్రాంతి తర్వాత మంజా కాదు మనసుండాలి, ఆట కాదు ఆలోచన ఉండాలి. అదే నిజమైన పండుగ. ఒక చిన్న పల్లె. సంక్రాంతి రాబోతోంది. పల్లె మొత్తం రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది. ఇళ్ల ముందర ఆవు పేడతో శుభ్రం చేసి పూలతో అలంకరించారు. గాలిలో చెరుకు వాసన, మండుతున్న పంట చేల మధ్య సూర్యుడు నవ్వుతున్నాడు. ఆ పల్లెలో చిన్ను అనే ఒక పిల్లాడుండేవాడు. చిన్నుకి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. గాలితటాలు ఎగరేయడం, అరిసెలు తినడం, బొగ్గులు కాల్చడం అన్నీ అతని ఫేవరెట్. కాని ఆ రోజు చిన్ను ముఖంలో ఆనందం లేదు. అతని స్నేహితులు కొత్త బట్టలు వేసుకుని కొత్త గాలిపటాలతో బయట ఆడుతున్నారు. చిన్ను మాత్రం ఇంటి మూలలో కూర్చొని చూస్తున్నాడు. ఈసారి చిన్ను ఇంట్లో పరిస్థితి బాగోలేదు. నాన్నకి పంట సరిగ్గా రాలేదు. కొత్త బట్టలు, గాలిపటం కొనలేకపోయారు. చిన్ను మెల్లగా తల్లి దగ్గర అన్నాడు, అమ్మా, ఈసారి నాకు గాలిపటం లేదా? తల్లి అతని తలమీద చెయ్యి వేసి చెప్పింది, "నాన్న, పండుగంటే వస్తువులు కాదు, మనసులో ఉండే ఆనందం." కాని చిన్ను మనసు మాత్రం ఖాళీగానే ఉంది. అంతలో అతని స్నేహితులు చిన్ను దగ్గరకు వచ్చారు. ఒకడన్నాడు, "చిన్ను, మనందరం కలిసి గాలిపటం ఎగరేద్దాం." మరొకడు తన గాలిపటాన్నిచ్చి, "ఇది నువ్వే పట్టుకో." చిన్ను ఆశ్చర్యపోయాడు. కళ్లలో ఆనందం మెరిసింది. అందరూ కలిసి ఆకాశంలోకి గాలిపటాలు ఎగిరేశారు. ఆకాశం మొత్తం రంగులతో నిండిపోయింది. సాయంత్రం పల్లె మధ్యలో బొగ్గుల మంట వెలిగింది. పిల్లలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. చిన్ను తల్లి నాన్నల దగ్గరకు వెళ్లి చెప్పాడు, అమ్మా, నాన్న, ఇదే నా బెస్ట్ సంక్రాంతి. తల్లి నవ్వుతూ చెప్పింది, "అర్థమైందా నాన్నా? పంచుకుంటేనే పండుగ." ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. చిన్ను మనసులో ఒక చిన్న సందేశం నిలిచిపోయింది. సంక్రాంతి అంటే కొత్త బట్టలు కాదు, కొత్త మనసులు. పంచుకోవడమే నిజమైన పండుగ. నా పేరు హరిణి. నేను చిన్ను వాళ్ల అక్కని. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ గారింటికి వచ్చాను. అమ్మమ్మ ఇల్లు చేరగానే పండగ వాతావరణం నన్ను చుట్టేసింది. తాతయ్య అరుగుమీద కూర్చుని చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. అమ్మమ్మ లోపల పిండి వంటలతో బిజీగా ఉంది. పెద్దమ్మ, పిన్ని, అక్కలు, బాబాయి, అన్నలు, ఇల్లంతా నవ్వులు మాటలతో నిండిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మమ్మను గట్టిగా పట్టుకున్నాను. అమ్మమ్మ నవ్వుతూ నన్నెత్తుకుని, "తింటావా?" అని ఒక అరిసె ఇచ్చింది. వాకిట్లో పిన్ని రంగురంగుల సంక్రాంతి ముగ్గులు వేస్తోంది. చాలా పెద్ద పొంగలి ముగ్గు వేసింది. పిన్ని, ఎంత పెద్ద ముగ్గు వేశావు అని అన్నాను. అంతలో దూరంగా ఏదో పాట వినిపించింది. ఏంటా అని పరిగెత్తుకుంటూ వెళ్లాను. హరిదాసు చిడతలు వాయిస్తూ పాట పాడుతూ వెళ్తున్నారు. నేను తిరిగి పిన్ని దగ్గరకు వచ్చి అడిగాను, పిన్ని, పొంగలి అంటే ఏమిటి? సంక్రాంతికి ఏమి చేస్తారు చెప్పవా? చిన్న పిన్ని కొంచెం చిరాకుపడి, "నువ్వాగవే, ముగ్గులు వేస్తున్నా, వెళ్ళి అమ్మమ్మని అడుగు" అంది. పరిగెత్తుకుంటూ అమ్మమ్మ దగ్గరకు వెళ్లి అడిగాను, అమ్మమ్మ, సంక్రాంతి అంటే ఏమిటి? ఏం చేస్తారు చెప్పవా? అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, "నాన్నా, సంక్రాంతి అంటే కొత్తగా పండిన పంటను కోసి ఆ ధాన్యంతో పొంగలి చేస్తాం. చెరుకు గడలు, పిండి వంటలు చేస్తాం. మనకు ముందు వెళ్లిపోయిన పెద్దలకు కొత్త బట్టలు, పండ్లు పెట్టి వాళ్లను గుర్తు చేసుకుంటాం. అందరం కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటాం." "ఓ, అలానా?" అని తల ఊపాను. అంతలో వీధిలో గోల మొదలైంది. పరిగెత్తుకుని వెళ్లి చూశాను. హరిణి తీర్థం జాతర మొదలైంది. బూరలు ఊదే శబ్దం, గంగిరెద్దుల ఆటలు, చుట్టూ సందడి. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఆ రోజంతా చాలా సంతోషంగా గడిచింది. సెలవులు అయిపోయాయి. నేను అమ్మమ్మ దగ్గరకు వచ్చి అన్నాను, అమ్మమ్మ, మా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మేం వెళ్ళాలి. ఈ సంక్రాంతి చాలా బాగుందమ్మమ్మ. అమ్మమ్మ నా తలమీద చెయ్యి వేసి అంది, "అవును తల్లి, సంక్రాంతి అంటేనే అలా ఉంటుంది. కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు,
మనవాళ్లందరూ వస్తే ఇల్లంతా సందడిగా ఉంటుంది. అమ్మమ్మ, ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికే వస్తాం. ఈ పల్లెటూరు చాలా బాగుంది అని అన్నాను. అంతలో నాకొక సందేహం వచ్చింది. అమ్మమ్మ తాతయ్య ఎక్కడా అని అడిగాను. సంక్రాంతి కదా, కోడి పందాలకు వెళ్ళుంటాడు అంది అమ్మమ్మ. మరునాడు ఉదయం అందరం ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాం. అమ్మమ్మ మాత్రం అరుగుమీద కూర్చుని ఖాళీ అయిన ఇంటిని చూస్తూ దిగులుగా అంది, అయ్యో, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ సంక్రాంతి ఎప్పుడొస్తుందో? ఆమె కళ్లల్లో సంతోషం కన్నా విడిపోతున్న బాధ ఎక్కువగా కనిపించింది. సంక్రాంతి అంటే పిండి వంటలు మాత్రమే కాదు, మనవాళ్లు కలిసే క్షణాలు. విడిపోతే తెలిసొచ్చే విలువే పండుగ నిజమైన అర్థం.